స్తుతులు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవ. ఈ CBC 3వ రోజుని జయకరంగా మీరు జరిగించారు. ఈ బైబిల్ ఫెస్ట్లో ప్రభావ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవా నీ ఆత్మను కృమ్మరించండి. మెండైన దీవెనలతో ఆయా ధైర్యంతో పిల్లల్ని నడిపించమని అడుగుచున్నాం దేవా. వారు చేసుకువచ్చిన దానిని ఆయా ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎటువంటి బెదురాత్మ, ఎటువంటి భయంపించే ఆత్మ వారిలో సంచరించకుండా యేసయ్యా నీ ఆత్మ మాత్రమే వారిలో కృమ్మరించండి. నీ ఆత్మ చేత మాత్రమే వారు నడిపించబడినట్లుగా అయా మీ జ్ఞానమును, తెలివిని, వివేచనను పిల్లలకి మెండుగా దయచేయమని అడుగుచున్నాము దేవా. ఈ బైబిల్ ఫెస్ట్ని తండ్రి మీరు మాత్రమే జయకరంగా జరిగించండి. ఈ కార్యక్రమం అంతటి ద్వారా ప్రభువా నీకు మాత్రమే మహిమ తెచ్చుకొనులాగున సమస్తమును నీ నామ మహిమార్థమే జరిగించండి. పిల్లలలో ధైర్యాన్ని నింపండి. నీ ఆత్మ మాత్రం ఇక్కడ సంచరించాలి. ఏ దుష్టునికి ఇక్కడ నాయన అధికారం లేదు కనుక ప్రభువా అయ్యా సర్వమును నీకే అప్పగిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ కార్యక్రమం అంతటి ద్వారా ప్రభువా ఏ మనుషుడికి గొప్ప రాకూడదు, ఏ మనుషుడికి పేరు రాకూడదు ప్రభువా. అయ్యా నీ నామం మాత్రమే మహిమపరచాలి ప్రభువా. అయ్యా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఎంతో ప్రయాసతో ఇక్కడ ఈ క్షణాన వచ్చి ఉండగా దేవా నీ ఆత్మను ఆ బిడ్డలకి దయచేయండి. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తండ్రి ఆ బిడ్డలకి దయచేయండి. భయపడే ఆత్మ వారిలోని తొలగించి ప్రభువా అయ్యా వారు ప్రిపేర్ అయింది దాన్ని అయ్యా 100% వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవా నీ ఆత్మ వారిలో కృమ్మరించండి దేవా. నీ ఆత్మ ఉంటేనే వారిలో సాధ్యము కనుక ప్రభువా ఏ ఒక్క బిడ్డ నిరాశతో ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ప్రభువా. అయ్యా నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని మేము నమ్ముచున్నాం. ప్రతి ఒక్క బిడ్డలో కాన్ఫిడెన్స్ని దయచేసి నీ ఆత్మను మెండుగా కృమ్మరిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇక్కడ నీ ఆత్మ సంచరిస్తుందని నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ. నీ ఆత్మకి మాత్రం ఇక్కడ చోటు ఉంది కనుక అయ్యా పిల్లలతో మీరే ఉండి కార్యం మొత్తము నీ నామ మహిమార్థమే జరిగించుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. పిల్లలందరూ ఆహా రెండు చేతులు ఊపుతూ హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆర్ యు రెడీ పిల్లలు? మొదలు పెట్టేద్దాం. హాయ్, ప్రైజ్ ది లార్డ్. నీ నెంబర్ FE01. ఓకే చెప్పు. ఇవాళ నేను చెప్పబోయే బైబిల్ స్టోరీ బావి దగ్గర మారిన సమరయ స్త్రీ జీవితం. ఆనాడు యేసుక్రీస్తు సమరియాలో ప్రయాణిస్తూ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అది యాకోబు త్రవ్విన బావిల్లో ఒక బావి. అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఆ స్త్రీని చూసి, నాకు దాహముగా ఉంది, కొంచెం నీరు ఇవ్వవా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ మనసులో, యూదులకి సమరయులకి పొత్తు లేదు కదా, ఇతను నన్ను ఎలా అడుగుచున్నాడు అనే మనసులో ఆశ్చర్యపోయి బయటికి, నీవు నన్ను ఎలా అడుగుచున్నావు, యూదులకి సమరయులకి పొత్తు లేదు కదా అని యేసుతో అనగా, యేసు, నేనెవరో నీకు తెలియదు ఆడలా నువ్వు అలా చెప్పుచున్నావు, నేనెవడో నీకు తెలిస్తే నువ్వు అలా అనువు అనగా, ఆ స్త్రీ బావి లోతుగా ఉంది కదా అని యేసుతో అనగా, యేసు, నేను ఇచ్చిన జీవజలము నీవు తాగినడలా నీవు ఎన్నడూ దప్పికొనవు అని ఆమెతో చెప్పాను. అందుకు ఆ స్త్రీ, నాకు ఆ జీవజలము కావాలి అని కోరాను.
అప్పుడు యేసుక్రీస్తు నీకు భర్త ఉన్నా నీ భర్తను పిలువు అని అడిగాను. అందుకు ఆసి నాకు భర్త లేడు అని చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్న భర్త అసలైన భర్త కాదు అని చెప్పి తన పాత జీవితం గురించి వివరిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ యేసుతో నేను ఒక ప్రవక్త గుర్తించుచున్నాను అని ఆరాధన ఎలా చేయాలి అని యేసుతో అడుగుద్ది. యేసు ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి, ఇంకా నేనే క్రీస్తైన యేసయ్య మెస్సయ్య అని చెప్పగా ఆ స్త్రీ పరిగెత్తుకుంటా సమరియా ఊరిలోకి వెళ్ళి సమరియలందరికీ యేసయ్య వచ్చాడు మెస్సయ్య వచ్చాడు అని చాటించి ఎంతోమంది సమరయులు మారి యేసులో విశ్వసించడం మొదలుపెట్టారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బావి దగ్గరికి వచ్చి యేసును కలిసి మారిన సమరయ స్త్రీ వలె యేసయ్య దగ్గరికి వస్తున్న మనం కూడా రక్షణ పొంది యేసులో వాక్యానుసారంగా బతకడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హాయ్ ప్రైజ్ లార్డ్. హాయ్ ప్రైజ్. నెంబర్ FE02. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయే బైబిల్ ఎక్స్ప్లోట్ ఏంటంటే విశ్వాసం గల పిల్లల్ని దేవుడు ఎలాగైనా రక్షించగలడని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ రిఫరెన్స్ దానియేలు 3వ అధ్యాయం నుంచి ఉంటుంది. బబులోను అనే దేశంలో నెబుకద్నెజరు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఎంతో ఎత్తైన ఒక బంగారు విగ్రహం కట్టాలని ఆ రాజుకి ఆలోచన వచ్చింది. ఆ రాజు ఎంతో ఎత్తైన బంగారు విగ్రహం కట్టి ఆ విగ్రహానికి అందరూ నమస్కరించాలని ఆజ్ఞ జారీ చేశారు. ఆ విగ్రహానికి నమస్కరించిన వారిని అగ్నిలో పడవేస్తానని హెచ్చరించారు. కానీ దేవుడి భక్తులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానికి మొక్కడానికి ఒప్పుకోలేదు. ఆ నిజమైన దేవుడినే కొలిచారు. అందుకు కొందరు వారిని చూసి రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు వాళ్ళని పిలిచి నిజంగానే మీరు వారిని ఆ బంగారు విగ్రహానికి కొలవట్లేదా, మీరు మీ దేవుడిని కొలుస్తున్నారా అని అడగక వారు అవును, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు అని చాలా ధైర్యంతో చెప్పగా రాజుకు కోపం వచ్చి ఏడంతలు తీవ్రంగా పెంచారు. ఆ అగ్నిలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పడవేశారు. అప్పుడు షడ్రక్ పడవేసినప్పుడు వారు కాలకుండా ఉండెను. రాజు కొంతసేపటి తర్వాత వారిని చూడ్డానికి వచ్చినప్పుడు 3కి బదులుగా 4 కనపడెను. ఆ 4వ వ్యక్తి ఎవరో తెలుసా? మనల్ని కాపాడిన సర్వశక్తి గల యేసయ్య. ఆ 4వ వ్యక్తి కనపడంగానే రాజు ఆశ్చర్యపోయి వీళ్ళంతా ఏంటి అగ్నిలో పడవేశాక ఇంత ఆనందంగా తిరుగుతున్నారని రాజు ఆశ్చర్యపోయి వారిని బయటికి పిలిచినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వారి మీద ఒక చిన్న గీత ఇంటికి కూడా కాలి ఉండకపోయేసరికి రాజు ఆశ్చర్యపోయి వాళ్ళ దేవుడి నిజమైన దేవుడు అని నమ్మి వారిని గౌరవించాడు. వారిని గౌరవించి ఆ దేవుని తప్ప ఏ దేవుడిని మీరు కొలవద్దని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి మీరే నిజమైన దేవుడు అని నమ్మి రాజు ఆ దేవుడిని గణపరచడం మొదలుపెట్టాడు. ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుడిపై విశ్వాసం ఉంచినట్లా దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడగలడు. అగ్ని వంటి శ్రమలు వచ్చినా ఏ శ్రమలో అయినా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఒక విశ్వాసం ఉంటే చాలు మనల్ని దేవుడు ఎట్లాగైనా మార్చి మనల్ని దిద్దగలడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. క్లాప్స్ క్లాప్స్. హాయ్ ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ FE03. నువ్వేం చెప్పబోతున్నావు? ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. నేను చెప్పబోయేది ఈరోజు ఇవన్నీ దాశ తీగలు. ఇది యేసయ్య, ఇది మొద్దు యేసయ్య అంటారు. ఈ తీగలు ఎలా అయితే ఫలించామో మనం కూడా అలా ఫలించాలి. స్కూల్లో వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే ఫలిస్తామో జాబ్స్లో దేవుడు తోడుగా ఉంటాడు, మనం చేసే పనులు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే బైబిల్లో యోసేపు వాళ్ళ అన్నలు ఎంత హింసించినా ఎంత కొట్టినా దేవుని నమ్మాడు, రాజుగా హెచ్చించాడు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దేవుని నమ్మాడు, కానీ ఆ రాజు మోకరిగొల్లకపోతే అగ్నిగుండంలో వేసిన వాళ్ళకి చిన్న ఇంటికి కూడా కాలలేదు. అలాగా మనం కూడా పెద్ద రాజుగా హెచ్చించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 15:5 దాశవల్లి నేను. దాశవల్లి అంటే యేసయ్య. మనం తీగలం ఎలాగా నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి దగ్గర మనం ఉంటే ఎవరు ఏం చేయలేదు. మనల్ని దేవుడే సమస్తం మనకి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ. ఓకే, చెప్పు, ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో యేసయ్య వాళ్ళ అమ్మ యేసయ్య వాళ్ళ శిష్యులు వస్తారు. వస్తే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు అందరు కంగారు పడ్డాక మరియమ్మ యేసయ్య దగ్గరికి వచ్చి ద్రాక్షారసము అయిపోయిందని చెప్తారు.
చెప్పినాక యేసయ్య నా సమయం ఇంకా రాలేడు అని యేసయ్య చెప్పాక శిష్యుల్ని పిలిచి ఇక్కడ ఆ రాటి పానాలు పెట్టమని చెప్పాడు. దాని నిండా నీళ్లు నింపమని చెప్పాడు. నీళ్లు పోయమని చెప్పాడు. యేసయ్య ప్రార్థన చేశాక నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయింది. చూడండి, దేవుడు నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయింది. చూడండి, నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 07. ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. యేసు ప్రభు కపెర్నహూముకు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చొని జనములకు వాక్యం బోధిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఊరిలో పక్షవాయు గల రోగి ఒకళ్ళు ఉండేవారు. వారికి 4 స్నేహితులు. అప్పుడు ఆ 4 స్నేహితులు దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పి వాళ్ళ స్నేహితుడిని స్వస్థపరచడానికి దేవుడి మీ వద్దకు తీసుకొని రావడానికి వస్తే ఇంటి బయట మొత్తం మనుషుల జనాలతో కూడి ఉండిద్ది. లోపలికి వెళ్ళడానికి చోటు లేక ఇంటిపైకి ఎక్కి కప్పలను తీసి ఒక స్థలం నిర్మించి ఆ స్థలంలో నుండి పరుపులో పండుకోబెట్టి వాళ్ళ ఫ్రెండ్ని కిందకి దింపుతాడు. యేసు ప్రభు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన విశ్వాసం బట్టి యేసు ప్రభు ఆ ఫ్రెండ్ని స్వస్థపరుస్తాడు. క్లాప్స్ రోజా. 08. చెప్పు, ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. నేను చెప్పబోయే స్టోరీ అబ్రహాము ఇస్సాకుని బలివ్వడం. ఆదికాండం 22వ అధ్యాయం నుంచి ఈ స్టోరీ మొదలవుతుంది. అబ్రహాము సారాకి చాలా ఏళ్ళ తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. తన కుమారుని ఎంతో ప్రేమతో పెంచుతాడు. అయితే ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంతో ఒకసారి మాట్లాడతాడు. అప్పుడు ఇస్సాకుని నువ్వు పెంచిన కుమారుని నాకు బలిగా అర్పించు అని చెప్పి అడుగుతాడు. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుడి మాటకి లోబడి అబ్రహాము సరే అని చెప్పి దేవుడి మాటకి కాదనకుండా తెల్లవారుజామునే తన పనివారితో గాడిదని కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకొని వెళ్తారు. 3 రోజుల తర్వాత మోరియా పర్వతం పైకి వెళ్తారు. శిష్యుల్ని కిందనే నుంచోబెట్టి తాను ఇస్సాకు కట్టెలతో పట్టుకొని పైకి వెళతారు. మోరియా పర్వతం పైకి వెక్కారు. అప్పుడు ఇస్సాకుని బలివ్వడానికి కట్టెలు అవన్నీ పరిచి ఇస్సాకుని ఇలా పనుకోబెట్టారనమాట. అలా బలి ఇవ్వడానికి కత్తి తీసినప్పుడు దేవుడి వాయిస్ అంటే దేవదూత అక్కడ ప్రత్యక్షమయ్యి అబ్రహాము అబ్రహాము అని పిలుస్తారు. అప్పుడు అబ్రహాము దేవుడా అని చెప్పి పలుకుతారన్నమాట. ఆ తర్వాత నీకు ఇష్టమైన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావు కదా, అది దేవునికి నచ్చింది కాబట్టి అని అంటారు. అప్పుడు ఇసాక్ అబ్రహాం గారు యెహోవా హీరే అంటారు. యెహోవా హీరేకి అనే అర్థం యెహోవాయే చూచుకొను. యెహోవా మొత్తం చూచుకుంటాడనమాట. ఇసాకుని బలి ఇవ్వడం ఆపై అని చెప్పగానే పొదలో ఒక కొట్టేలు పిల్ల ఉండేను. ఆ కొట్టేలుని బలి ఇమ్మని అడుగుతారు. ఇచ్చేసారు, బలి సేఫ్ అయిపోయాడు. క్లాప్స్. హాయ్, ప్రైజ్ ద లార్డ్. హాయ్. నీ నెంబర్ 09. 09. ఏంటిది ఇది? ఎరుకో గోడ.
ఎరుకో గోడ సూపర్ చేసావు. ఏంటి చెప్పు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటి కానాను దేశంలోకి వస్తూ ఉండగా ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడింది. అదే ఎరుకో గోడ. మోషే తర్వాత ఇశ్రాయేలుని నడిపించేది యెహోషువ ఎరుకో గోడ అడ్డం వచ్చిందని చెప్పేసి యేసయ్యకి ప్రార్థన చేయగా యేసయ్య ఒక ప్లాన్ ప్రకారంగా మీరు 6 రోజులు దీని చుట్టూరు మౌనంగా తిరగండి, 7వ రోజున గట్టిగా కేకలు వేసి గట్టిగా ఊరలు ఊదండి అని అన్నాడు. 7వ రోజు రానే వచ్చింది. ఆ రోజు గట్టిగా కేకలు వేయగా ఈ ఎరుకో గోడ కూలిపోయింది. అంతే. వావ్ సూపర్. హాయ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. నీ నెంబర్ 10. చెప్పు, ఏంటి ఇవన్నీ, ఏంటి కొత్తగా భలే ఉంది. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇసాకు గారు తన తండ్రి కాలంలో పూడ్చివేసిన బావులు మరలా తవ్వించారు కదా, దాని గురించి చెప్పబోతున్నాను. అంటే మనం ఆదికాండం 26వ అధ్యాయంలో చూసుకుంటే అబ్రహాం గారి కాలంలోనే కరువు వచ్చింది కాక మరియు ఇసాకు గారి కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు ఇసాకు గారు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబిమెలెకు దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవుడు ఇసాక్ గారికి ప్రత్యక్షమయ్యి, నేను నీ తండ్రి అయిన అబ్రహాముకు చేసిన వాగ్దానము నేను నెరవేరుస్తాను, నేను చూపించిన దేశం నాకు వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తే ఇసాక్ గారు దేవుడి మాట విని అక్కడే గెరారులో గుడారం వేసుకొని అక్కడే ఉంటారు. అయితే ఆమె భార్య రిబకాను వాళ్ళతో ఆమె నా సహోదరి అని చెప్తారు. అయితే ఒకరోజు ఫిలిస్తీన్ రాజైన అబిమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు రిబకా తన భార్య అని తెలిసిపోయి ఇసాకు గారిని పిలిపించి అబిమెలెకు, తను నీ సహోదరి అని చెప్పావు కదా, కానీ తను నీ భార్య కదా, మాతో ఎందుకు అబద్ధం ఆడావు అని అంటే వారేమో మీరు తన ద్వారా నేను చనిపోతానేమోనని చెప్పి అబద్ధం ఆడాను అంటే అబిమెలెకు అప్పుడు అంటారు, నీ జోలు కానీ నీ భార్య అయిన రిబ్కా జోలు కానీ ఎవరైనా వస్తే వాడికి నిశ్చయంగా మరణశిక్ష విధిస్తాను అని చెప్పి అక్కడున్న ప్రజలందరికీ చెప్తారు. అయితే యెహోవా ఇసాకుతో నిబంధన చేశారు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పవాడిగా గణపరుస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేసి నీ సంతానానికి ఈ దేశాలన్నీ బహుమతిగా ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు కదా. అప్పుడు ఇసాకు గారు అలా ఆ సంవత్సర కాలంలో 100 అంతల ఫలం పొందుతారు. ఫలం పొందినప్పుడు ఆయన మిక్కిలి గొప్పవాడయి క్రమక్రమంగా అభివృద్ధి అవుతూ ఉంటే ఫిలిస్తీన్లు వారిని చూసి అసూయపడతారు. అప్పుడు వాళ్ళు ఫిలిస్తీన్లు తన తండ్రి బావుల్ని మట్టితో పూడ్చివేశారు కదా. అప్పుడు అబిమెలెకు ఇసాకు గారిని చూసి, నీవు మాకంటే బలవంతుడువు, గొప్పవాడవు కదా, నువ్వు మాతో ఉండకూడదు, వెళ్ళిపో అంటే ఇసాకు గారు గెరారు లోయల్లో గుడారం వేసుకొని ఉంటారు. అప్పుడు ఆయన కనిపిస్తుంది, నా తండ్రి బావులు ఉన్నాయి కదా, వాటిని తవ్విద్దామని చెప్పి ఇసాకు కాపర్లతో చెప్పగా వారు ఆ లోయ చోట బావులు తవ్విస్తుండగా అప్పుడు ఒక బావి, వాళ్ళేమో ఒక జలలు గల నీళ్ళ బావి దొరికింది అని చెప్తే అది ఇసాక్ గారు చూడడానికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చి ఈ బావి మాది అని చెప్పి ఆయనతో జగడ మారితే అప్పుడు ఇసాక్ గారు ఆ మొదటి బావికి ఏసేకు అని పేరు పెడతారు. ఏసేకు అంటే జగడము అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఆ బావి మాది అని చెప్పి ఆయనతో గొడవాడారు కనుక ఆయన దానికి ఏసేకు అని పేరు పెడతారు. వాళ్ళు జగడ మారిన తర్వాత ఆ బావి వాళ్ళే తీసేసుకుంటారు. మరొక బావి త్రవ్విద్దామని తన కాపరులతో చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకో 2వ బావి కూడా తవ్విస్తారు. అయితే అప్పుడు 2వ బావి కూడా తవ్వించిన తర్వాత మరలా వాళ్ళు వచ్చి ఈ బావి కూడా మాదే అని చెప్పి గొడవాడితే అప్పుడు ఇసాకు గారు దానికి సిత్నా అని పేరు పెడతారు. అంటే విరోధము అని అర్థం. అంటే వారు తమకి విరోధముగా చేస్తున్నారు కాబట్టి దానికి సిత్నా అని పేరు పెడతారు. ఇంకా ఆఖరిగా 3వ బావి తవ్విద్దామని చెప్పి ఆ చోట్ల 3వ బావి తవ్విస్తున్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఏమి అనరు. అప్పుడు ఇసాక్ అనుకుంటారు, యెహోవా మనకి ఎడముగా కలుగజేశారు కనుక ఈ బావి పేరు రెహబోతు అని పేరు పెడదామని చెప్పి రెహబోతు అని పేరు పెడతారు. అంతటా ఇసాకు అక్కడి నుండి బెయేర్షెబాకు వెళ్తారు. ఆ రాత్రి ఇసాకు గారికి యెహోవా ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు గొప్పవాడవద్దు అని చెప్తారు. అయితే ఫిలిస్తీన్ల రాజు ఉన్నాడు కదా, ఫిలిస్తీన్ల రాజు అయిన అబిమెలెకు తన స్నేహితుడైన అహజతును తన సైనికుడైన ఫీకోలును
ఇసాకు గారి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఇసాకు గారు, మీరు నన్ను వెళ్ళిపోమన్నారు, నేను గొప్పవాడని అని చెప్పి నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్పారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. ఏంటి అంటే వారేమో నీకు నీ దేవుడైన యెహోవా తోడే ఉన్నాడు, అది మాకు తెలుసు కనుక మనకు అంటే మీకు మాకు ఒక నిబంధన ప్రమాణం చేసుకుందామని చెప్తే ఇసాకు గారు వాళ్ళకి ఆ నైట్ అన్నపానములతో విందు చేస్తారు. ఆ నైట్ వాళ్ళందరూ అన్నపానములు పుచ్చుకొని ఆ తెల్లవారి లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుంటారు. అప్పుడు గెరారు ఇసాకు కాపర్లు బెర్షెబాలో కూడా ఒక బావి తవ్వుతూ ఉంటారు. వాళ్ళు ప్రమాణం చేసుకున్న తర్వాత ఆ కాపర్లు వచ్చి అక్కడ ఒక బావి దొరికిందండి అని ఇసాక్ గారితో చెప్పగా, అయితే దానికి షేబా అని పేరు పెడదాము, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రమాణం చేయుచుండగా అప్పుడు ఆ బావి మనకి దొరికింది కాబట్టి దాని పేరు షేబా అని పెడదాము. షేబా అంటే ప్రమాణము అని అర్థము అంటారు. అప్పుడు ఆ ఊరు పేరు బెర్షెబా అయింది. బెర్షెబా. సూపర్, క్లాప్స్. ప్రైజ్ లార్డ్. ఈ నెంబర్ ఏంటి? 11. ఏ స్టోరీ చెప్తున్నావు? డే 1 వెలుగు చీకటి. ఓకే. డే 2 భూమి ఆకాశం. అటు చూపించు. డే టూ ఏంటిది? అటు చూపించు. అది భూమి ఆకాశం. ఓకే. డే 3. డే 3 చెట్లు. డే 4 సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. సూపర్. డే 5 పక్షులు సముద్రం. సూపర్. డే 6 ఆదాము అవ్వ. మోషే తల్లి జమ్ముపెట్లో వదిలేసి చెరువులో వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేరే కుమార్తె వచ్చి స్నానం చేయడానికి వస్తే జమ్ముపెట్లో ఒక బాబు కనబడితే తీసుకెళ్ళి రాజుని చేసింది. సూపర్. యోనా చేప కడుపులో ప్రార్థిస్తుంది. వావ్, క్లాప్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నీ నెంబర్ 14. ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయి. కొత్తగా సూపర్ ఉంది. ఒకసారి దేవుడు సామ్యూయల్ ప్రవక్తతో ప్రత్యక్షమై సౌలు రాజు ఉంటాడు కదా, సౌలు రాజు బాధపడలేక ఎన్ని రోజులు ఇలా ఉంటామని చెప్పి దేవుడు బెత్లెహేముడైన యెషై దగ్గరికి వెళ్ళమంటాడు. యెషై కుమారులో ఒకరిని నేను ఎన్నుకోబోతున్నానని చెప్పాడు. యెషై దగ్గరికి వెళ్ళాడు సామ్యూయలు వెళ్ళినప్పుడు యెషయా 7 కుమారుల్ని చూపించాడు. ఆ 7 కుమారులు ఏమో బలంగా జిమ్కి వెళ్తారు కదా, అలాగా పొడుగ్గా అలాగ ఉన్నారు. కానీ యేసయ్య మనుషులు లక్ష్య పెట్టిన వారిని యెహోవా లక్ష్య పెట్టడని చెప్తాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త యెషయాతో నీకు కుమారుడు ఏమైనా ఉన్నాడా అని అడిగితే, అప్పుడు దావీదు ఉన్నాడు, ఆయన గొర్రెలు కాచుకునేవాడని చెప్తే యెషయా ఏమో దావీదుని పిలిపిస్తాడు. దావీదు వచ్చిన తర్వాత దేవుడు నేను ఎన్నుకోబోయే వ్యక్తి ఈయనే అని చెప్పగా తైలపు కొమ్ముతో అభిషేకిస్తాడు. ఇదే తైలపు కొమ్ము. సూపర్. ప్రైజ్ ది లార్డ్. నీ నెంబర్ 8. ఏంటిది? అంతా భలే సూపర్ చేసావు. ఎక్స్ప్లెనేషన్ చేస్తావా? చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు ఏవి 5 రొట్టెలు? ఏవి 5 రొట్టెలు? లెక్క 1 2 3 4 5. ఓకే, ఇవి రొట్టెలా? చిన్న చేపలు 2 చూపించు, నాకు కెమెరాకి చూపించు. సూపర్. దేవుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అయితే 5,000 మందికి ఆకలి అవుతుందని దేవుడికి తెలిసింది. అయితే ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అయితే దేవుడి వైపు ఆకాశం వైపు చూపించి ఆశీర్వదించి ప్రార్థన చేశారు. అయితే అది 5,000 మందికి సరిపోయేటట్టు చేశారు. ఇంకా 12 గంపలు మిగిలి ఉన్నాయి. 12 మిగిలిన లెక్క కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. క్లాప్స్. హాయ్, ప్రైజ్ ది లార్డ్. నీ నెంబర్ 19. కలర్గా ఉంది నీది. ఏంటి అసలు ఇది? ప్రత్యక్ష గుడారం అంటారా?
ఎక్స్ప్లెయిన్ చేయి. పతస్కరంలో ఆవరణం, దీంట్లో బలిపీఠము గంగాళం ఉండిద్ది. బస్ సూపర్. బలిపీఠం కన్నా బలిపీఠం ఎప్పుడు ఎదుగుతూనే ఉండిద్ది. ఆవరణము బలిపీఠం గంగాళం అంటే ఓకే. గంగాళం బలిపీఠం ఎట్టర్తో చేసాం. ఓకే. ఇది పరిశుద్ధ స్థలం, దీంట్లో సన్ని రొట్టెల బల్ల, దోపవేదిక, దీపవృక్షం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మన్నసం. ఎస్, మందసం. మన్నసం. ఈ పైన ఉండేవి కరుణాపీఠం. సూపర్. దీని లోపల హౌరోన్ చిరించే కర్ర. చూపించు కెమెరాకి. ఓకే, మందసంలో అది ఉంటాయి. ఇప్పుడే చూస్తాం. అదేంటిది? అరోన్ చిరించే కర్ర. అహరోన్ చిగురించే కర్ర. ఇంకేముంటాయి? ఇంకా మోషే రాసిన 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మోసే రాసిన రాతి పలకలు ఉన్నాయా? అవి వస్తాయా? స్టిక్కర్ వేస్తారా దానికి? బయటికి లాగు. ఓకే ఓకే ఓకే. మన్నా గిన్నె. మన్నా గల గిన్నె. మన్నా గిన్నె. ఓకే. ఇంకేముంటాయి? అంతేనా? మనసంలో చిగురించిన అహరోను కల్లా మోషే రాసిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, రాతి పలకలు, మన్నాగల బంగారు పాత్ర. ఓకే, అయిపోయిందా? క్లాప్స్ కొట్టండి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. హాయ్ ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 20. ఇదంతా ఏంటి? మోసే. మోషే. ఇంకా చూపించు, మాకు చూపించు. చెయ్యి చెయ్యి చెయ్యి. వా, క్లాప్స్ కొట్టండి. ఎర్ర సముద్రమా? ఏమైంది ఇప్పుడు? ఏంటి లాగావు? ఎర్ర సముద్రం. ఏం చేసావు ఇప్పుడు? ఇది ఇలా తీసి మళ్ళీ చూపించు. ఓహో, ఎర్ర సముద్రం చీలిపోయిందా? జనమందరూ దాటి వెళ్తున్నారా? సూపర్. నెంబర్ 20 క్లాప్స్ కొట్టండి. సూపర్. హాయ్, ప్రైజ్ ద లార్డ్. హాయ్ ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 21. గుడ్. ఏంటిది అంతా? చెయ్యి చూపించు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. రాజా సమాధి. లాజర్ సమాధి. ఓ సూపర్ ఉంది. యేసయ్య రాజర్ని రాయిని తోయమన్నారు. అప్పుడు యేసయ్య రాజరు బయటికి రా అన్నారు. అప్పుడు యేసయ్య అన్నారు షాక్ అయ్యారు. చూపించు, ఎక్స్పెరిమెంట్ చూపించు. యేసయ్య రాయి తీయమన్నాడా? ఓకే, తీసావు. ఇంకేం జరిగింది? అప్పుడు రాజరు బయటికి రా అన్నారు. ఓ, లాజర్ బయటకు వచ్చిన. క్లాప్స్ కొట్టండి. వావ్, సూపర్. వచ్చేసాడా? చెప్పు. అప్పుడు రాజరు వచ్చి అప్పుడు బతికారు. ఇంకా ఇవన్నీ చెప్పాను. ఓకే, అంతేనా? క్లాప్స్ కొట్టండి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 23. ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇవి 10 ఆజ్ఞలు. మోషే గారు ఇశ్రాయేల్ జనాన్ని విడిపించి సైన్యం అంతా విడిపించి సినాయి పర్వతం దగ్గరకు తీసుకొచ్చినప్పటికీ 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత సినాయి పర్వతం మీదకి. ఎన్ని నెలలు అయింది సినాయి పర్వతం దగ్గర వచ్చేటప్పటికి? 3 నెలలు. కరెక్ట్గా చెప్పు. 3 నెలలు. రిఫరెన్స్ ఎక్కడుంది? 3 నెలలని నీకు ఎట్లా తెలిసింది? రిఫరెన్స్ తీయలేదండి. 3 నెలలని కన్ఫామ్గా చెప్తున్నావుగా? నేను చూసుకున్నాను అన్నయ్య. సరే, ఓకే. 3 నెలలు అయింది. 3 నెలలు రాంగ్. ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించబడిన దగ్గర నుంచి సినాయి పర్వతం దగ్గరకు వచ్చిన వరకు సంవత్సరాల వ్యవధి ఉంటుంది అక్కడ. 3 నెలలు కాదు. సరే, ఓకే చెప్పా. ఓకే, 3 నెలలు. రిఫరెన్స్ ఉందా? రిఫరెన్స్ రాసుకోవాలి 3 నెలలని. కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. అప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పాలి. 3 నెలలే అని చెప్పాలి. అట్లా రిఫరెన్స్ ఉంటే ఇంకా బాగుండేది. చెప్పు. అప్పుడు మోషే గారిని
యేసయ్య కొండపైకి సినాయి కొండపైకి పిలిచి ఈ 10 ఆజ్ఞలు 2 పలకల కింద రాసి స్వయంగా యేసయ్య చేతితోనే అగ్నితో రాసి ఇచ్చిన పలకలు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండాలనే దానికి నిదర్శనంగా ఈ పలకల్ని మోషే గారికి ఇచ్చారు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీవు దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని మీద దేనినైనను ఆశింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 2 నుంచి 17 వరకు. ఓకే, సూపర్. క్లాప్. నీ నెంబర్ 24. సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. హోలీ స్పిరిట్ అపోస్తలిక్ చర్చ్ నుండి సిబిసి పెట్టడం జరిగింది 2026. ఓకే. సిబిసి అంటే చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ అన్నమాట. ఓకే. మనకి దాంట్లో ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్సైట్మెంట్ గేమ్స్ ఆడిచ్చారు. సెకండ్ రోజు వచ్చేసి బైబిల్ హంట్. థర్డ్ డే వచ్చేసి బైబిల్ ఫస్ట్. ఫోర్త్ డే వచ్చేసి క్లాస్లో గేమ్స్ ఆడిపిస్తారంట. ఫిఫ్త్ డే వచ్చేసి బైబిల్ క్విజ్. సిక్స్త్ డే వచ్చేసి సింగింగ్ అంట. గేమ్స్ పెట్టారు. ట్యూస్డే బైబుల్ హంట్ పెట్టారు. బైబుల్ హంట్ అంటే ఏంటి? బైబిల్ హంట్ అంటే ఒక బౌల్లో ఒక స్లిప్ తీసుకొని నా స్లిప్లో వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చూసి అలా 5 ఉంటాయి అన్నమాట. 5 ఎక్కడంటే టీచర్ చూసుకొని ఆ వాక్యం చూసుకుంటా వెళ్ళి తీసి 5 తీసేస్తే అదొక వాక్యంలో. అంటే ఎన్ని గిఫ్ట్లు కండక్ట్ చేశారు టీచర్స్ దీనికి? 3 గిఫ్ట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, క్లాప్స్. సూపర్. హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 25. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు చూస్తున్నాడు. అప్పుడు ఏసై దగ్గర ఒక 6 మెంబర్స్ మనుషులు ఉన్నారు. ఆ మనుషులతో ఏసయ్య అప్పుడు దిగమన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ పిల్లలు. హాయ్. నీ నెంబర్ 27. నీ నెంబర్ 28. నీ నెంబర్ 30. ఎక్కడి నుంచి వచ్చారు? కాల్వెన్ నుంచి వచ్చారు. ఏం చేశారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పబోతున్నాం. దేవుడు 5,000 మంది ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు మిగులు 5,000 మందికి. దేవుడి ఆకాశం ముందు పెట్టి ప్రార్థన చేస్తే 5,000 రొట్టెలు 2 చేపలు కావాలని దీవించితే ఎక్కువ వచ్చినాయి. 5,000 మందికి పంచారు. ఓ సూపర్. అయిపోయిందా? ఆల్ ది బెస్ట్. హాయ్, ప్రైజ్ ద లార్డ్. అన్న నీ నెంబర్ 31 అన్న. ఓకే. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఆత్మఫలాలు ఎక్స్ప్లెయిన్ చేయి. ప్రేమ, ఓకే, సంతోషం, ఓకే, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఓకే, సూపర్. ఆశా నిగ్రహానికి ఏ ఫ్రూట్ పెట్టారు? ఫ్రూట్ నేమ్ పుచ్చకాయ, వాటర్ మిలన్. సమాధానానికి ఏ ఫ్రూట్ పెట్టారు? యాపిల్ పెట్టారు. ప్రేమకి ఏ ఫ్రూట్స్ పెట్టారు? ప్రేమ, గ్రేప్స్. ఓకే, డన్. క్లాప్స్ కొట్టండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 29. నీ నెంబర్ 32. ఎక్కడి నుంచి వచ్చారు? కాల్వెన్. మీరు ఏం చెప్పబోతున్నా చెప్పండి. యోనాతాను, దావీదు, గొలియాతు. ఓకే, కమాన్. యోనాతాను కొడుకు పేరు గొలియాతు దావీదు ఫ్రెండ్స్ అని. అంటే యోనాతాను, దావీదు. ఓకే, దావీదు ఫ్రెండ్స్. ఓకే. సౌలు చంపేద్దామని దావీదుని ప్లాన్ వేశారని. వేస్తాం వల్ల చనిపోతానని పారిపోయాడు దావీదు. యోనాతాను బండని ఇది పొలం కాడ బండ దగ్గరికి రామని ఇద్దరు ఒక మాట మీద ఉన్నారన్న. ఇక్కడికి వచ్చి రాగానే నేను మా నాన్న కనుక్కొని చెప్తాను నీకు వాళ్ళ అని అన్నారన్నాడు. పొద్దున్నే యోనాతాను అతను పనివాడు ఇద్దరు కలిసి వస్తే ఈ బాణాన్ని ఇద్దరు కలిసి బాణాన్ని తీసుకొని వచ్చారన్న. వేస్తుంటే బాణం ఇటు పడితే నువ్వు పారిపోమని అర్థం అన్నా.
ఇటు ఉంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నీకేం అవ్వదు అని అర్థం. థ్యాంక్ యూ. హాయ్ పిల్లలు, హాయ్ నీ నెంబర్ ఎంత? 27 నీ నెంబరు 33. ఎక్కడి నుంచి వచ్చారు? కాల్వెన్ నుంచి. మీరు ఏం చెప్పబోతున్నారు? దావీదు గురించి. చెప్పండి. దావీదు గూడెత్తుని చంపాడు. ఒక చీపులో 5 రాళ్ళు పెట్టి ఒక రాయి తీసుకొని స్టీల్లో పెట్టి పట్టుకొని తిప్పి పెట్టి ట్విస్ట్ చేసాడు. అప్పుడు గొలియాదు చచ్చిపోయాడు. హాయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నీ నెంబర్? FE 34. FE 34. ఎక్స్ప్లెనేషన్ చెయ్యి స్టోరీ. హెరుకో పట్టణంలో జక్కయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అందరి దగ్గర చక్కెర వడ్డీలు చేసేవారు. 10 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకునేవారు. అప్పుడు ఒకసారి హెరుకో పట్టణానికి ఏసయ్య వచ్చాడు. వస్తే అప్పుడు ఏసయ్య వస్తే అందరు గుంపు కూడారు. అక్కడ ఉన్న జనాలు అందరూ గుంపు కూడితే జక్కయ్య ఏమో మేడి చెట్టు ఎక్కాడు. పొట్టాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కాక ఏసయ్య ఏమో జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య మీ ఇంటికి వెళ్ళాలి రా అంటే జక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అప్పుడు ఫస్ట్లో జక్కయ్య ఏం చేశాడు, అంత ఇప్పుడు కూడా జక్కయ్య 10 అయితే 20 తీసుకున్నాడు. ఏసై జక్కయ్య ఏం చెప్పాడంటే, నేను ఆస్తి పేదవాళ్ళకి సహాయం చేస్తానని చెప్పాడు. అప్పుడు ఏసయ్య మీ ఇంటికి రక్షణగా వచ్చానని చెప్పాడు. క్లాప్స్ కొట్ట 34 సూపర్.